చాలా మంది విద్యార్థులు ఇక్కడ ఏం పొరపాటు చేస్తారంటే మొదటి 3 అక్షరాలు చూసి బాగా వస్తే భరణభవరావు ఒత్తలమాల, 3 లఘువులు వస్తే నజిబజ జజరా చంపకమాల ఇలా చెబుతారు. కానీ నేననేది ఏంటంటే మొదటి 3 అక్షరాలే కాకుండా తర్వాత 3 అక్షరాలను కూడా పరిగణలో తీసుకోండి. ఎందుకంటే పొరపాటున కంగారులో భగనాన్ని గుర్తుపట్టడం కానీ తెలియలేదనుకోండి, అప్పుడు మొత్తం మార్కులు పోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని భరా వచ్చిందనుకోండి, భగనం రగణం వచ్చిందంటే దూకేయచ్చు ఇంకా మనం, అది ఉత్పలమాలని. అప్పుడు అదేవిధంగా నజభజ జజర వచ్చింది, నకారం అంటే 3 లఘువులు రావాలి, నగనంలో 3 లఘువులు వచ్చే తర్వాత జగనం రావాలి. జగనం అంటే లఘువు గురువు లఘువు. నజా వచ్చింది, ఇది చంపకమాల అని కన్ఫామ్కి వచ్చేసి మనం చక్కగా వాటిని గుర్తించవచ్చు.